ప్రకాశం బ్యారేజ్ బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం ఓ బోటును 7 నుంచి 8 అడుగులు కదిపిన కాకినాడ అబ్బులు టీం నేడు దాన్ని పూర్తిగా ఒడ్డుకు లాగే ప్రయత్నం చేస్తోంది. వైజాగ్ స్కూబా డైవింగ్ టీం కూడా బోట్లను కట్ చేస్తోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొట్టుకొచ్చిన బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం ఓ బోటును 7-8 అడుగులు కదిపింది కాకినాడ అబ్బులు టీం. నేడు దాన్ని పూర్తిగా ఒడ్డుకు లాగే ప్రయత్నం చేస్తోంది. వైజాగ్ స్కూబా డైవింగ్ టీం కూడా బోట్లను కట్ చేస్తోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, బోట్ల తొలగింపు ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? జస్ట్ 3 days లో అయిపోతుందని అనుకున్నారు, కానీ 5 రోజులు కావస్తుంది. ఇంకా ఒక్క బోట్ మాత్రమే 90% కట్ చేశారు, బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఎట్లా జరుగుతుంది? ఎలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి వాళ్ళకి? ప్రధానంగా ప్రకాశం బ్యారేజీ దగ్గర ఏదైతే గేట్లను ఢీకొన్న బోట్ల ఘటనకు సంబంధించి వాటిని బయటికి తీయడానికి 4 రోజుల నుంచి కూడా బికేఎం సంస్థ ఆధ్వర్యంలో అటు అబ్బూరు టీము అదేవిధంగా వైజాగ్ కి సంబంధించిన డైవింగ్ టీం రెండు కూడా ప్రస్తుతం బ్యారేజ్ దగ్గర పనిచేస్తున్నాయి. కాకపోతే వాటిని నిన్నటి వరకు కూడా పూర్తి స్థాయిలో వరద ప్రవాహం కూడా ఉన్న నేపథ్యంలో బోట్లని 2గా కట్ చేసి వాటిని బయటికి తీద్దామని కూడా ఆలోచన చేశారు. కానీ నిన్న వరద ప్రవాహం కూడా తగ్గి పూర్తి స్థాయిలో స్టేబుల్ గా ఉన్న నేపథ్యంలో బోట్లను భారీ గొలుసులో కట్టి బయటికి తీసుకొచ్చేందుకైతే ప్రయత్నాలు నిన్న సాయంత్రం నుండి కూడా ప్రారంభించారు. అయితే 4 బోట్లు కూడా బ్యారేజీ దిగువన ఉన్నటువంటి దిగువ భాగంలో ఒకదానికొకటి లింక్ పడిన పరిస్థితుల నేపథ్యంలో బోటుని బయటికి తీసేందుకు నిన్న ప్రయత్నాలు చేశారు. కొంత బయటికి వచ్చేందుకు ఆ బోటు బయటికి కదిలినప్పటికీ కూడా కింద లింక్ పడిన నేపథ్యంలో ముందుకి రాలేకపోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం పూర్తి స్థాయిలో ఈ టీంలన్నీ కూడా పనిచేశాయి. కింద ఆ బోట్లు ఏవైతే 2 బోట్లు కింద బ్యారేజీ దిగువన వాటర్లో అయితే చిక్కుకున్నాయి, పైన ఒక 2 బోట్లు, మొత్తం 4 అక్కడే ఉన్నాయి. ఆ 4 బోట్లకి ఒకదానికొకటి కలిసి ముడిపడి ఉన్నటువంటి ఏదైతే లింకులు ఉన్నాయో వాటన్నిటిని ప్రస్తుతం తొలగించారు. దీంతో ఒక్కొక్క బోట్ని బయటకు తీసుకురావడానికి సంబంధించి అయితే వాళ్ళ నుంచి ఉదయం నుంచి కూడా ప్రయత్నాలు కూడా చేపట్టారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. నిన్న ఏదైతే బోట్ని 2గా కట్ చేసి బయటకు తీసుకొద్దామన్న ఆ ప్రణాళికని ప్రస్తుతం పక్కన పెట్టి నేరుగా బోట్లకి భారీ గొలుసులను కట్టి వాటి ద్వారా 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒడ్డుకి తీసుకొచ్చేందుకైతే ఈ టీంలన్నీ కూడా పనిచేస్తా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రెజర్ కూడా ఉంది. 2 రోజుల్లో ఈ ఆపరేషన్ కూడా పూర్తి చేసి బోట్లను బయటికి తీయాలని కూడా చెప్పిన నేపథ్యంలో 7 భారీ పడవలను కూడా ప్రస్తుతం బ్యారేజీ దగ్గరికి తీసుకొచ్చి వాటి సాయంతో వాటికి హుక్కులను ఏర్పాటు చేసి నేరుగా 200 మీటర్ల వరకు కూడా బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఖచ్చితంగా ప్రధానమైనటువంటి ఒక 2 బోట్లను బయటకు తీసుకువచ్చే విధంగా అయితే పనులు కూడా చేస్తా ఉన్నారు. మనకు విజువల్స్ లో కూడా అది స్పష్టంగా కనపడతా ఉంది. దానికి ఏదైతే పైన కనపడుతున్న బోటుకి కింద కూడా లింక్ అయిన 2 బోట్లని మొత్తం 4 బోట్లకి సంబంధించిన కలుసున్న లింకుల్ని విడగొట్టారు. కాబట్టి ఒక్కొక్క బోటుని బయటికి తీసుకురావడానికైతే ప్రస్తుతం పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఒక్కొక్క బోటు కూడా 50 టన్నుల బరువు కూడా ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క బోటును మాత్రమే తీసుకురావడానికి వీలుంటుందని కూడా గుర్తించారు. 2019లో కూడా ప్రకాశం బ్యారేజీ దగ్గర బోటు చిక్కుకోవటం, దాన్ని కూడా బికేఎం సంస్థే ఆ రోజున తీసుకురావటం కూడా జరిగిన నేపథ్యంలో దాని అనుభవాన్ని కూడా ప్రస్తుతం బోట్లను బయటకు తీసుకురావడానికైతే ఈ మొత్తం అన్ని టీంలు కూడా కలిసి పనిచేస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ మాత్రం ఖచ్చితంగా 2 బోట్లని బయటకు తీసుకురావడానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఈ బికేఎం సంస్థ ఆధ్వర్యంలో మిగతా అటు డైవింగ్ టీం కానీ అదేవిధంగా ఈ అబ్బూరు టీం, ఈ 2 టీంలు కూడా సుమారు 100 మంది సిబ్బందితో అయితే పనిచేస్తా ఉన్నారు. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీకాంత్.